హ్రీం శ్రీమాత్రే నమః. లలిత త్రిశతిలోని కమనీయ శబ్దంలో మనము మహాత్రిపుర సుందరి ప్రస్తావన తీసుకొచ్చాము. ఆ సుందరి అండ్ ఎవరు అంటే అమ్మవారి స్వరూపము. ఆ సుందరి మహాత్రిపుర సుందరిలో మనం సమాధి అవస్థ గురించి చర్చించుకుంటూ ఉన్నాము. సమాధి అవస్థ యొక్క అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం. కళ్ళు మూసుకొని శరీరం మీద స్పృహ లేని సమాధి అవస్థలో మనము ప్రజ్ఞ యొక్క సప్తమ స్థితిని చేరాలి. ఈ సప్తమ స్థితిని మనము గతంలో ఋతంబర స్థితి అని, ఋతంబర ప్రజ్ఞ అని చెప్పుకున్నాం. Consciousness is very much aware of existence, but awareness is not aware of consciousness. అవేర్నెస్ అనే పదము అర్థం చేసుకోవడానికి తెలుపబడినది. మహాశబ్దమునకు అర్థము ప్రజ్ఞను దాటి అనుభవంలోకి ప్రయోగపూర్వకంగా అనుభూతిని పొందే ఆ అంతఃశక్తియే మహా అంటే సమాధి స్థితి. అదే తురీయాతీత ప్రజ్ఞ. తురీయాతీత అవస్థ వేదాంతులు తురీయ అవస్థలో అనుభూతులు పొందుతారు, తురీయాతీత అవస్థలో ప్రవేశిస్తారు. ఇక్కడ రెండు వేరు కాదు. సిద్ధాంతము నిజము కాకపోతే ప్రయోజనము నిజము కాదు. సిద్ధాంతము ప్రయోగపూర్వకమైతే సిద్ధాంతము ప్రయోగము అనేది నాణెమునకు రెండు వైపులా ఉండే బొమ్మ బొరుసు లాంటివి. శ్రీ విద్య ఉపాసకులు సాధకులు ముందుగా అనుభూతిని పొంది తద్వారా అధ్యయనం చేస్తూ సిద్ధాంతానికి వెళుతారు. ముందుగా పూజలు చేసి అత్యున్నతమైన ఆ పరమసత్యం యొక్క అనుభూతిని పొందుతారు. తరువాత సద్గ్రంథ పఠన ద్వారా తెలుసుకుంటారు. ఉదాహరణకు పరివస్య రహస్యము, లలితా త్రిశతి, లలితా సహస్రనామం మొదలగునవి ముందు అనుభూతిని పొంది అధ్యయనం చేస్తూ ఆ తర్వాత సిద్ధాంతానికి వెళ్తారు అన్నదానికి ఉదాహరణ పరివస్య రహస్యము, లలితా త్రిశతి, లలితా రహస్య సహస్రనామ స్తోత్రము. మిగిలిన సంప్రదాయాలలో సాధకులు ముందుగా సిద్ధాంతమును తెలుసుకొని ఆ తరువాత వారు తాంత్రిక అనుభూతిని పొందడానికి అనుభవాన్ని పెంచుకుంటారు. ఉదాహరణ, ఇప్పుడు మనము వైష్ణవ సంప్రదాయం, లక్ష్మీ సంప్రదాయము, వైష్ణవ సంప్రదాయాన్ని పరిశీలించినట్లయితే వారు బాల్యంలో వేదాంగాలను అభ్యసించి ఆ తరువాత ఆలయాలలో అర్చకులుగా ఆగమ శాస్త్రాలలో యజ్ఞాలు యాగాలు తాంత్రిక రూపంలో జరపడము మనము గమనిస్తూ ఉంటాం. ఈ సిద్ధాంతము తాంత్రికము వీటిలో ఏది ముందు అని మనము మాట్లాడుకోవాలంటే సందిగ్ధమే. ఎప్పటికీ ఏది ముందో ఏది వెనుకో చెప్పలేము. సిద్ధాంతపరంగా సరిగ్గా తెలుసుకోలేకపోతే, ప్రజ్ఞ యొక్క స్థాయిలో చేరుకోలేకపోతే నీవు నిజమైన అనుభూతిని పొందలేవు అని తెలియచున్నది. తుంగభద్ర నది ఒడ్డున నిలబడి తుంగభద్ర లోతును, తుంగభద్ర ప్రవాహ వేగాన్ని నీవు కొలవగలవా? కొలవలేవు. ఇది మాత్రమే చెప్పగలవు. ఏమని? తుంగభద్ర నది కర్ణాటక రాష్ట్రం వైపు ప్రవహిస్తున్నది. తుంగభద్రలో నీళ్లు ఉన్నాయి, లోతుగా ఉంటుంది, ప్రవాహం ఎంతో వేగంగా ఉంటుంది అని మాత్రమే చెప్పగలము. కానీ స్పష్టముగా అంకెలు సంఖ్యల రూపంలో వివరించలేము. ధైర్యంగా నదిలో దిగితే నీటి మట్టమును ప్రారంభ దశలో ఎంతవరకు ఉందో, నీ శరీర అవయవాలు ఎంతవరకు నీటితో తడిపినదో దానిని మాత్రమే అంచనా వేసి చెప్పగలవు. మోకాళ్ళు, నడుము, కంఠము అని లోతు యొక్క విశేషాలను నీకున్న పరిజ్ఞానంతో వివరించగలవు. లేదా నీళ్లు చల్లగా ఉన్నాయి,
వేగం ఎక్కువగా ఉంది, ఆ వేగానికి పడిపోయే అవకాశం ఉంది అని నది యొక్క భౌగోళిక స్థితిని స్వయంగా అనుభూతి చెంది మాత్రమే చెప్పగలవు. కానీ లెక్కమ రూపంలో మనము గణాంక రూపంలో చెప్పలేము అని చెప్తున్నారు. ఇది మన యొక్క అనుభూతి, ఇదే కమనీయత, ఇదే సుందరత. దీనిని మనము కళావతి అనే నామంతో కలిపి అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ నామాలకు వాస్తవికత మనకు స్పష్టత తెలుస్తుంది. ఓం కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ శైలనిలయ కమనీయ కళావతి. మరి యొక్క సమయంలో కళావతి నామం యొక్క విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం ఐం క్రీం శ్రీమాత్రే నమః.